హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ పావని. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజుటి వీడియో కుకింగ్ వీడియో అయింటది. అదే అలసంద పప్పు వడ ఎలా చేస్తామో చూద్దాం రండి. అది నాకు సరిగా రాదు, బట్ మా మమ్మీ చేస్తుంది. నేను మీకు అన్ని క్యాప్చర్ చేసి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా ఎవరన్నా ట్రై చేసి చూడొచ్చు. బిగినర్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఈజీగా దీన్ని ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది వేరే వర్క్స్ వల్ల. సో ఇంకా నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ గైస్. ముందుగా మనం 2 కప్పుల అలసంద పప్పుని తీసుకొని నానబెట్టుకోవాలండి ముందుగానే. ఆ తర్వాత వాటర్లో మంచిగా దాన్ని వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. సో ఇంకొకసారి కూడా మళ్ళీ కూడా మీరు వాష్ చేసుకోవచ్చు, క్లీన్గా ఉంటుంది కాబట్టి. సో కాసేపు అలా సైడ్లో పెట్టేయాలి. సో వాటర్ అంతా మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చండి. నేనైతే 2 to 3 గ్లాసెస్ తీసుకున్నాను అండ్ ఇలా సైడ్లో పెట్టేస్తున్నాను. సో మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సొంటి కొద్దిగా వేసుకొని అండ్ పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాను, ఒక 7. అండ్ నెక్స్ట్ తెల్లగడ్డలు ఒక 5 వేసుకున్నానండి. అండ్ కాస్త ఉప్పు కూడా వేసుకున్నాను, రాళ్ళ ఉప్పే వేసుకున్నాను, గ్రైండ్ అయిపోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ నేను మొత్తం గ్రైండ్ చేస్తున్నాను. సో జస్ట్ అలా లైట్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ మనం గ్రైండ్ చేయకూడదండి. కొంచెం అలానే ఉండాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మొత్తం గ్రైండ్ చేసుకోకుండా లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను అదే జార్లోకి కొద్దిగా అలసంద పప్పుని యాడ్ చేసుకుంటానండి. సో మనం ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అలసంద పప్పుని. సో నేను చిన్న జారే తీసుకున్నాను, మిక్సీ జార్. మీరు కావాలంటే పెద్దది కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న దాంట్లోనే చేస్తున్నానండి, క్వాంటిటీ తక్కువే కాబట్టి. సో ఇలా మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ చిల్లీస్, ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం సాఫ్ట్గా రాకూడదండి, కొంచెం అలానే ఉండాలి. వీడియోలో ఉంది కదా అలాగే ఉండాలి. కంప్లీట్గా అయితే అస్సలు గ్రైండ్ చేయకూడదు, అప్పుడే మనం తినేటప్పుడు మనకి తగులుతుంది అంత అలసంద పప్పు, క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఇలా మనం ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేసుకునేస్తాము. సో ఫస్ట్ దాంట్లో మాత్రమే మనకి చిల్లీస్ అవన్నీ యాడ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ టైం నుంచి మనం చిల్లీస్ అనే అవసరం లేదు కాబట్టి. సో సెకండ్ ట్రిప్లో అదే జార్లో నేను జస్ట్ అలసంద పప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. సో సెకండ్ టైం కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలానే మొత్తం అలసంద పప్పుని గ్రైండ్ చేసుకోవాలి మనం. చూసారు కదండి, నేను మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీరని కూడా 2 రెమ్మలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో ఆనియన్స్ కూడా 2 తీసుకున్నానండి. మంచిగా వడకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే తినడానికి రుచిగా ఉంటుంది. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ కారం అన్నీ సరిపోయాయో లేదా అని మీరు టేస్ట్ చేసి కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు. సో మంచిగా అంతా ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే నేను ఒక కడాయి తీసుకొని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో వడని వేసేస్తున్నానండి. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు అలా వడల్ని వేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు సైడ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు, అది మంచిగా నానిన తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్లో వేయాలండి. అండ్ ఆయిల్లో వేసేటప్పుడు చూసుకోండి.
అండ్ ఎలా దాన్ని మనం వెయ్యాలో కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ వడని హ్యాండ్లో పెట్టుకొని ఇలా 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 చేసుకుంటూ దాన్ని స్లోగా మనం రౌండ్ షేప్లో తీసుకొని వేయాలండి. అండ్ నెక్స్ట్ అది కాస్త బ్రౌనిష్ అవుతుంది అని తెలియగానే కొంచెం స్లోగా అలా మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా మంచిగా అది ఫ్రై అవ్వాలి కాబట్టి. సో నేను ఇప్పుడు అది ఫ్రై అయింది కాబట్టి నేను ఆ మూడింటిని తిప్పుతున్నానండి. సో ఆల్మోస్ట్ మన అలసంద పప్పు వడ అన్నది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిందో. అండ్ తింటే కూడా అంతే బాగుంది టేస్ట్. ఎవరైనా బిగినర్స్ ఉన్నారనుకోండి ఇది ఈజీ వే అన్నమాట. మంచిగా మీరు చేసుకొని ఎంజాయ్ చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.